ఓకే. అందరికీ నమస్కారం. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్ గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకలపాడు దగ్గర ఆన్ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు, గోల్కొండ ఎస్ఐ రామారావు గారు వీరంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్తో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముగ్గురు ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కార్లోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి, ఈయన డ్రైవర్. ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయనేమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు, ఇప్పుడు ఈ AP 39 FF 5868 కారు, ఎర్టిగా కారు, ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి A2కి ఇవ్వడం జరిగింది. A3, A4, A2 ముగ్గురు కూడా కజిన్స్ అండి. వాళ్ళు గౌరాబాయ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దబ్బకోట విలేజ్ వీళ్ళది. వీళ్ళు ఎప్పుడో ఒక 50 years బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాను కూడా అమ్మడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు. ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గాంజా కేసు ఉంది. అలాగే కర్రీ రాజు అండి, ఈయనకి 4 కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు 4 కేసులు ఉన్నాయి. అట్లాగే A4 బైక్ మెకానిక్, ఈయన మీద అయితే ఏం కేసులు లేవు. అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకునే పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా 2 గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు, గంజా వ్యాపారం చేయడానికి. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది, గంజాని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వీళ్ళ తాలూకు ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నదంతా కూడా మేము చేయడం జరుగుతుంది. ఆల్రెడీ PD యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు. వీళ్ళని టీంని మన SP గారు, అనకాపల్లి జిల్లా SP గారు తుహిన్ IPS గారు అభినందించడం జరిగింది. రేపు క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా వీళ్ళందరినీ కూడా ఎంటైర్ టీం అంతా కూడాను అప్రిషియేట్ చేస్తున్నాను. 50,000 అండి మన దగ్గర అయితే. ఇప్పుడు వన్స్ ఇది కానీ డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఇంచుమించుగా ఒక 10 times పెరుగుతుంది అన్నమాట. ఇంకా ఎక్కువే జరగడానికి ఉంది. 10 to 15 times వరకు దీని తాలూకా వాల్యూ అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఇది అవుతుంది. తీరా నిన్న ఎక్కువ పెట్టారా? నేను తీస్తున్నాను. అరే నేను తీస్తున్నాను. నువ్వు తీయరా? చెప్పరా? నేను బాబు తీస్తున్నాం. సరే సరే చాలు. సరిపెట్టు. ఇంకొక చూడు.
ఉన్నదా హలో ఉన్నాయి ఇంకా 4 ఉన్నాయి ఎత్తి లై నా